ప్రేమ ఏంటో, దేవుడి మంచితనం ఏంటో, నిజంగా నా పుట్టుక దేవునికి మహిమను తీసుకొస్తుందో లేదో తెలియక నాకు ఇష్టమైన జీవితం జీవిస్తున్నప్పుడు నన్ను కలగజేసిన దేవుడు ఆయన విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు దేవుడు ఎంత బాధపడ్డాడో తెలియదండి. రెండోది, లోకంలో చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటూ లోకంలో పరిగెత్తూ ఉండేవాడిని. బయటికేమో మంచివాడిని, నా గురించి నేనే ఓపెన్గా చెప్తాను, ఒకరికి చెప్పడం కాదు, నా గురించి నేను చెప్తాను. ఎందుకంటే దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు. అపోస్తలుడైన పౌలు దేవుని నమ్ముకున్న తర్వాత ఒక మాట అంటాడు, నేను మునుపు దూషకుడును హింసకుడును అని తన సాక్ష్యాన్ని తను అద్భుతమైన రీతిలో వెళ్ళబుచ్చుతాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ సత్యము తెలుసుకున్న తర్వాత తన్ను తాను దేవుడికి అప్పగించి దేవుడి ప్రణాళికలో దేవుడి కొరకు ప్రాణం పెట్టుడికైనా సంతోషంగా దేవుడికి తన్ను తాను అప్పగించుకొని దేవుడి ప్రణాళికను పూర్తి చేసి ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి తండ్రిని సంతోషపెట్టాడు. అంతేకాదు కానీ ఒక మంచి గొప్ప దేవుని ప్రవక్తగా నిజంగా పిల్లరా అనేకుల్లో అతను మన మధ్య లేకపోయినా ఒక ఉజ్జీవాన్ని, ఒక మంచిని పుట్టించి దేవుడి చిత్తం చేశాడండి.